గైస్ వెరీ ఇంపార్టెంట్ పాడ్కాస్ట్, డూ వాచ్ ఇట్. ఆడవాళ్ళకి ప్యూబర్టీ తొందరగా హిట్ అవ్వడానికి పాలు కూడా రీజన్ అని చెప్పి అంటున్నప్పుడు ఇట్ వాస్ వెరీ షాకింగ్ సార్. 7-6 ఉన్న మా క్లినిక్లో 4 సంవత్సరాల అమ్మాయి ముట్టాయి. 4 years కా రేపటి నుంచి జంతువుల పాలని తాగటం ఆపివేస్తే సంవత్సరంలోపు సగానికి సగం హాస్పిటల్ మూసుకోవాలి. తెల్లాను దాన్ని తింటే రక్తంలోకి గ్లూకోజ్ వరదలాగా వచ్చేసి మీ రక్తం గాఢమవుతుంది. అదే మీరు మిల్లెట్ తిన్నారనుకోండి, గ్లూకోజ్ 5 గ్రాముల కంటే ఎక్కువ రానివ్వదు. సో ఇది కావాలా, ఇది కావాలి, ఇది తింటే ఆరోగ్యం అని మేము ప్రూవ్ చేసాం. ఇది తింటే రోగం అని మీ అందరికీ తెలుసు, అయినా మీరు ఒప్పుకోవట్లేదు. ఇది వరకు 104 మగవాళ్ళకి బాల్డెడ్ ఉంటే 10 లక్షల మందిలో ఒక్క ఆడామకి ఉండేది. హార్మోన్ బ్యాలెన్స్ గా ఉంటే ఆడవాళ్ళకి వెంట్రుకలు మూతి మీద రాకుండా తల మీద వస్తాయి. అమెరికా, యూరోప్ లో విమెన్ షేవ్ మోర్ దెన్ మెన్. పంజాబ్లో చేయి పెడితే నీళ్లు దొరికేవి, ఇప్పుడు 1000 అడుగులు బోర్ వేస్తే నీళ్లు రావట్లేదు. పర్యావరణ అంశానికి కారణం మీరు తింటున్న ప్రతి ముద్ద, ప్రతి చుక్క అని చెప్పేదానికి నాకు ఏ సందేహము లేదు. అసలు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఇది ఇలాగే కంటిన్యూ అవుతాయి. మనిషి వీర్యకణాలు మాయమైపోతాయి. స్పెర్మ్ సెల్స్ 120 మిలియన్ స్పర్మ్ కౌంట్ ఉండాల్సింది ఇప్పుడు 25 మిలియన్స్ దిగిపోయింది. ఆ ఉన్న వీర్యకణాలు ఆరోగ్యకరంగా లేవు. దానికి సాక్ష్యం 8% మెంటల్లీ రిటార్డెడ్ కిడ్స్ పుడుతున్నారు, 8% ADHD అంటున్నారు, ఇంకా 8 మందికి హృదయంలో రంధ్రం పెట్టుకుని పుడుతున్నారు. పిల్లల్ని పుట్టకముందే రోగాలు తయారు చేస్తున్నామంటే సంథింగ్ ఈజ్ రాంగ్. సార్ ఇప్పుడు కొన్ని రెగ్యులర్గా హెల్దీ హ్యాబిట్స్ అనుకుని లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకుని కొన్ని ఉంటాయి కదా సార్, చెప్పండి. నాన్ సెన్స్, అద్భుతం, డెడ్లీ కెమికల్, దాన్ని కూడా మిల్లెట్ అంటున్నారు. ఇన్ని క్లెయిమ్స్ చేస్తున్నప్పుడు దీనికి ప్రూఫ్ ఏంటి? మీకు స్టాటిస్టిక్స్ చెప్తాను. 1925లో అంటే కొంచెం షాకింగ్ ఉండింది సార్. అందుకే ఎందుకు షాకింగ్ అంటే మీరు అందరినీ బ్రెయిన్ వాష్ చేశారు. గడిచిన 30 సంవత్సరాలుగా మానవ జాతి తన ఆహారాన్ని తప్పుదారిలో తీసుకెళ్తుందని గట్టిగా వేలు చూపించి మాట్లాడుతున్న ఒకే ఒక్క మనిషి ఎవడయ్యా అంటే వాడే మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా, పద్మశ్రీ డాక్టర్ కాదర్ వలి గారు.